నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. రుణమాఫీ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సుమారు 520 కోట్ల పైచిలకు నిధులను ఇప్పటికే రైతు ఖాతాలో అయితే జమ చేయడం జరిగింది. మొత్తం 91,799 మంది రైతుల అకౌంట్లలో 1,00,000 లోపు రైతాంగానికి ఇప్పటికే రుణమాఫీ చేశామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 91,799 మంది రైతులకు రుణమాఫీ కింద ఎలిజిబుల్ అయ్యారు. లబ్ధిదారులందరికీ కూడా రుణమాఫీ ఇప్పటికే చేయడం జరిగిందని చెప్పి వ్యవసాయ శాఖ, బ్యాంకర్లు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చాలా ప్రత్యేకంగా చొరవ చూపి పూర్తిగా రైతు రుణమాఫీపై అన్ని డౌట్లను కూడా క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత రైతాంగం ఆందోళనకు కొన్ని చోట్ల అవగాహన లేక అటు బ్యాంకుల చుట్టూ కావచ్చు, వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయాల చుట్టూ, హెల్ప్ డెస్క్ల చుట్టూ తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో రెండవ విడత రుణమాఫీ జరిగిన తర్వాత వస్తున్నటువంటి సమస్యలు ఏంటి, అధికారులు ఏ విధంగా గుర్తిస్తున్నారు, అసలు బ్యాంకర్లు వ్యవసాయ శాఖ ఉన్నటువంటి అనుసంధానం ఏ విధంగా ఉంది, మొత్తంగా రైతు రుణమాఫీ పథకం రెండవ విడత ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది, బ్యాంకర్లు రైతులకు ఎటువంటి అవగాహన కల్పిస్తున్నారు, అసలు రైతులు బ్యాంకుల దగ్గరికి తీసుకొచ్చినటువంటి సమస్యలు ఏంటి మనం తెలుసుకునే ప్రతినిధి మన అందుబాటులో ఖమ్మం రూరల్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మేనేజర్ ఉన్నారు. ఆయన అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రతినిధి. సార్ నమస్కారం, వెల్కమ్ టు ఆర్టీవీ. సార్, ప్రధానంగా రైతు రుణమాఫీ పథకానికి సంబంధించి అమలు విషయంలో చాలా ఆందోళన రైతాంగం మొదటి నుంచి కూడా ఎదుర్కొంటోంది. తొలి విడత చాలామంది రైతులు కూడా రుణమాఫీ మాకు అమలు కాలేదు, మేము ఎలిజిబుల్ కాలేదని చాలామంది ఆ టీవీతో చెప్పడం జరిగింది. క్షేత్రస్థాయిలో కూడా మీరు కూడా చూస్తూనే ఉంటారు. సో రెండో విడత రుణమాఫీ తర్వాత చాలామంది కూడా ఎలిజిబుల్ అవుతారని చెప్పి బ్యాంకులు చెప్పారు, వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. సో ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ ఏంది? 1,00,000 లోపు రుణమాఫీ జరిగిన తర్వాత ఎంతమంది సమస్యల కోసం వస్తున్నారా, ఇంకా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు, సిచ్యువేషన్ ఎట్లా ఉంది సార్? సార్, మనకి డీసీసీబీ బ్రాంచ్ రూరల్ నుంచి ఎదులాపురం సొసైటీ బ్యాంక్ కలిపి 1,404 మందికి రుణమాఫీ 4,10,00,000 వచ్చిందండి. ఓకే, వచ్చిన వాళ్ళకి వచ్చింది. రాని వాళ్ళకి మెంబర్ లెవెల్లో వచ్చేసరికి మనకి ఆధార్ నేమ్ మ్యాచింగ్ పేరు సేమ్ ఉండకపోవటం వల్ల ఒక ఎర్రర్ వస్తుంది. ఓకే, దాన్ని మాత్రం బ్యాంక్ లెవెల్లో లోన్ అకౌంట్కి ఏదన్నా ఆధార్ కార్డు నేమ్ చేంజింగ్ ఉంటే చేంజ్ చేసి ఇస్తున్నాము. ఓకే, రైతు వచ్చినప్పుడు ఆ ఎర్రర్ని మాత్రం సరి చేస్తున్నాం సార్. రెండోది కొంచెం టెక్నికల్గా ఎర్రర్ ఉంది, అంటే బ్యాంకు సరి చేయలేని ఎర్రర్స్ ఉన్నాయి కొన్ని. ఓకే, ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ డిఫరెన్సెస్ ఉండటం వల్ల టెక్నికల్ లాజిక్ తీసుకోలేకపోయిందని తెలియజేశారు. అది దాన్ని సార్ట్అవుట్ చేస్తారు, అది వాటికి కూడా క్రెడిట్ అవుతాయి. అంటే ప్రధానంగా వాణిజ్య బ్యాంకుల్లో రైతు రుణాలు తీసుకున్న రైతులకు వరకు దాదాపు ప్రభుత్వం నేరుగా వాణిజ్య బ్యాంకులకు నిధులు జమ చేస్తుంది. కానీ పిఎస్సిఎస్ల దగ్గరనే కొంత సమస్య ఏర్పడుతుంది. డీసీసీబీలో నిధులు జమ కావాలి, ఆ తర్వాత పిఎస్సిఎస్లకు మళ్ళీ ఆ నిధులన్నింటినీ కూడా మీరు డైవర్ట్ చేస్తూ ఉంటారు. ఆయా పిఎస్సిఎస్లో రైతు రుణాలు తీసుకున్నటువంటి రైతాంగాన్ని కూడా ఆ నిధులు జమ చేస్తూ ఉంటారు. సో కొంత ఆ గ్యాప్ వల్ల కూడా రైతులు కొంత ఆందోళన గురవుతున్నారు. ఇంకా మాకు రాలేదు, మాకు జమ కాలేదు అనే ఒక ఆందోళన వాళ్ళు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఏం చెప్తారు? కమర్షియల్ బ్యాంకులకి వచ్చినప్పుడే మన డీసీసీబీ బ్యాంకులకి లిస్ట్ వస్తుంది. ఓకే, ఇమీడియట్గా లిస్టు ప్రతి సొసైటీ పిఎస్సిఎస్కి మేము చేరవేస్తున్నాము. దాంట్లో ఎవరెవరికి ఎంత మాఫీ వచ్చింది డీటెయిల్స్ వస్తున్నాయి. అమౌంట్ క్రెడిట్ వచ్చేసరికి కొంచెం డిలే అవుతుంది, 1 day డిలే అవుతుంది. మెంబర్ లెవెల్గా వాళ్ళ కరెంట్ అకౌంట్కి పడటం, సొసైటీ పూల్ అకౌంట్కి పడటం, అక్కడ నుంచి తీసి రైతు ఖాతాలకి ఎంట్రీ చేసి చేయటం 1 day తీసుకుంటుంది. అంతే, అంతకు మించి దానికి ఆందోళన చెందాల్సిన పని లేదు. అంటే ప్రధానంగా ఒక అపవాద కూడా ఉంది. అంటే వాణిజ్య బ్యాంకుల్లో రైతు రుణం తీసుకున్న రైతులకు చాలా వరకు లబ్ధి జరిగింది, కానీ డీసీసీబీలో తీసుకున్నటువంటి వరకు మాత్రం నామమాత్రంగానే రుణమాఫీ జరిగిందని ఒకటి బాగా ప్రచారం జరుగుతోంది. సో ఎంతవరకు అసలు మన ఖమ్మం రూరల్ డీసీసీబీ బ్యాంకు పరిధిలో ఎంతవరకు మీరు రుణాలు ఇచ్చారు, ఎంతవరకు అంటే సక్సెస్ ఎట్లా ఉంది, అంటే పర్ఫార్మింగ్ రేట్ ఎలా ఉంది, రుణమాఫీ రేట్? మన బ్రాంచ్ నుంచి సొసైటీ నుంచి 2,926 మందికి మెయిన్ లిస్ట్. ఎంత మేర సార్ రుణం ఇచ్చింది? ఎంత మేర? 16 కోట్లు ఇచ్చాము. ఓకే, 4 కోట్ల 2 lakhs వరకు, అప్ టు 2 lakhs వరకు. దాంట్లో 4,10,00,000 మాఫీ వచ్చింది. పంపిన డేటాని 4,10,00,000 మాఫీ వచ్చిందండి. ఇంకా రావాల్సిందండి. మెయిన్ రీజన్స్ మల్టిపుల్ బ్యాంకులలో లోన్ ఉంటాం ఒకటి, ఆధారు ఫ్యామిలీ ఐడెంటిఫికేషన్ ఒకటి, రెండోది ఇంతకుముందు భూమి ఉండి ఇప్పుడు భూమి ధరణిలో లేకపోవటం వల్ల అదొక రీజను. డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి వాటికి. సో ఇక్కడ ప్రధానంగా ఇంకొక సమస్య వినిపిస్తుంది, అంటే నాట్ ఓన్లీ ఖమ్మం రూరల్, స్టేట్ వైజ్గా ఉన్నటువంటి ఒక సమస్య, నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్స్ అని కొన్నిటిని గుర్తించారు. ఆ నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్స్ ఉన్న రైతాంగానికి, ఎవరైతే రైతు రుణాలు వాయిదాలు సక్రమంగా చెల్లించిన రైతాంగాన్ని కూడా ఎన్పిఏ అకౌంట్స్ కింద నిర్ధారిస్తాం. వాళ్ళకి రైతు రుణమాఫీ వాళ్ళకి మాత్రం పడట్లేదు, వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కావట్లేదు అని ఒక చిన్న
అపవాదం ఉంది. సో దానికి సంబంధించిన క్లారిటీ ఉంది. అసలు ఎన్పిఏ అకౌంట్స్ అంటే ఏంటి, వాళ్ళకి ఎందుకు రైతు బంధు రైతు రుణమాఫీ అమలు కావట్లేదు? ఒక రైతు రుణాన్ని పూర్తిగా చెల్లించకుండా అట్లీస్ట్ డ్యూ డేట్ కాడ నుంచి 1 year ఉంటే అది ఎన్పిఏగా మార్క్ అవుతుంది వ్యవసాయ రుణం వరకు. కమర్షియల్ రుణాలు అయితే మాత్రం 90 days నామ్స్లో ఉంటుంది బ్యాంక్స్ అన్ని. అవి ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ బ్యాంకింగ్ సాఫ్ట్వేరే ఎన్పిఏ మార్కింగ్ చేసుకుంటుంది చెల్లించిన రైతులు. ఎవరైనా వడ్డీ ఇంట్రెస్ట్ అందించి దాన్ని చెల్లించి రెగ్యులర్ చేసుకోవచ్చు, ఎన్పి పర్ఫార్మింగ్ ఎసెట్గా చేసుకోవచ్చు. ఓకే. సో పర్ఫార్మింగ్ ఎసెట్గా చేసుకోవడానికి ఆ రైతు మిమ్మల్ని సంప్రదించిన తర్వాత ఎంత చెల్లిస్తే రిక్వెస్ట్ ఇవ్వచ్చు, ఎంత చెల్లించాల్సి వస్తుంది చెప్పొచ్చు, రీజన్ దీనివల్ల మాఫీ రాకపోతుంది అని చెల్లించినా కానీ ఒక రిక్వెస్ట్ లెటర్ తీసుకొని బ్యాంక్ అధికారి. అసలు ఎన్పిఏ అకౌంట్స్కి క్రెడిట్స్ ఉండవంటారా? మార్క్ చేసి ఉంటాయి, దానికి మార్కింగ్ తీస్తేనే క్రెడిట్ అవుతుంది దానికి. ఓకే. ఒక విధంగా చెప్పాలంటే ఆ అకౌంట్ ఫ్రీజ్ అయి ఉన్నట్టు. ఫ్రీజ్ అయి ఉన్నట్టు సార్. ఓకే. సో అట్లా ఎన్ని అకౌంట్స్ ఉండొచ్చు సార్ ఓన్లీ మన శాఖ పరిధిలో? నా బ్రాంచ్ పరిధిలో ఒకటి కూడా లేవు. ఓకే. నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్స్ అసలు లేవు. సో చాలా సక్సెస్ఫుల్గా మీరు రన్ చేస్తున్నట్టున్నారు. ఓకే. ఫర్దర్ ఆ తర్వాత అంటే ఇప్పుడు ప్రజెంట్ కొంతమందికి ఆధార్ కార్డ్ లింక్ అవ్వలేదని, కొంతమందికి రేషన్ కార్డ్ లేదు, బట్ వాళ్ళు నేమ్ మ్యాచింగ్, ఆధార్లో ఉన్న నేము ఓకే బ్రాంచ్లో ఉన్న పేరు సేమ్, 3 సేమ్ ఉన్నాయా లేవా, నేమ్ మ్యాచింగ్ అదొకటి చెక్ చేస్తున్నాను. నేమ్ మ్యాచింగ్ ఏదైనా ఎర్రర్స్ ఉన్నా బ్యాంక్ లెవెల్లో చేయాల్సినవి ఉంటే, సంఘం లెవెల్లో చేయాల్సినవి ఉన్నా మాడిఫికేషన్ చేసి ఎమ్మటే ప్రింట్ తీసి సంతకం పెట్టి రైతుకి ఇస్తున్నాను. సో వ్యవసాయ శాఖ తరపున అయితే రుణమాఫీ కాని వ్యక్తుల కోసం కావచ్చు, రుణ ఖాతాదారుల కోసం కావచ్చు సపరేట్గా ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నారు వ్యవసాయ. సో బ్యాంక్ సంబంధించి ఎందుకంటే ఎక్కువగా రైతులు బ్యాంకర్ని సంప్రదిస్తారు రుణం విషయంలో కావచ్చు, దాని రెన్యువల్ విషయంలో కావచ్చు, రుణమాఫీ గురించి కూడా ప్రస్తుతం బ్యాంకర్ల చుట్టూ తిరుగుతున్నారు. సో హెల్ప్ డెస్క్ ఉన్నప్పటికీ ఎక్కువగా బ్యాంకర్లతో అనుసంధానమై ఈ వ్యవస్థ అంతా నడిచింది కాబట్టి నేరుగా మిమ్మల్ని సంప్రదిస్తున్నారు. రైతులు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు? ఇక్కడ నోడల్ ఆఫీస్ వ్యవస్థ ఉందా? వాళ్ళకి ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? సొసైటీ నుంచి వచ్చిన దానిలో ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయమని చెప్పాము. ఓకే. కంప్లైంట్ రిజిస్టర్ కానీ ఏ రకమైన కంప్లైంట్ ఉన్నా వాళ్ళ లెవెల్లో ఎట్లా సాల్వ్ చేయాలని బ్రాంచ్కి ఫార్వర్డ్ చేయాలి. ఇక్కడ నుంచి సెంట్రల్ ఆఫీస్లో నోడల్ ఆఫీసర్ని అలాట్ చేశారు, వాళ్ళకి ఇంటిమేట్ చేస్తున్నాం, వాళ్ళు సాల్వ్ చేస్తున్నారు. ఎర్రర్స్ ఏమన్నా ఉంటే బ్రాంచ్ లెవెల్లో చేయాల్సినవి కూడా బ్రాంచ్కి ఫార్వర్డ్ చేస్తారు, సొసైటీ లెవెల్లో చేయాల్సిన సొసైటీకి ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇమ్మీడియట్గా ఏ రోజు ఆ రోజే సార్ట్అవుట్ చేసి ఏమన్నా మళ్ళీ మెయిల్ చేయడం జరుగుతుంది, అట్లా రెక్టిఫై చేయడం జరుగుతుంది. సో రేషన్ కార్డు లేని రైతు రుణ ఖాతాదారులకు రుణమాఫీ ఏ విధంగా అమలవుతుంది, అసలు అమలవుతుందా లేదా, ఇంకెంత సమయం పట్టవచ్చు మీకున్నటువంటి సమాచారం ప్రకారం? రేషన్ కార్డు ప్రాతిపదిక అనేది మనకి జీవోలో అయితే చెప్పలేదు కదా సార్. ఓకే. అంటే ఒక కుటుంబాన్ని నిర్ధారించడానికి రేషన్ కార్డు అనేది చాలా మ్యాండేటరీ అవుతుంది. అట్ ద సేమ్ టైం కుటుంబం మొత్తం ఉన్నటువంటి రైతాంగం యొక్క అప్పు 2 లక్షలు దాటకూడదు, మించకూడదు అనేది ప్రభుత్వం చెప్తోంది. సో ఇప్పుడు 1,50,000 వరకు చేశారు. 1,50,000 వరకు చేసినటువంటి ఆ లోపు ఉన్నటువంటి రైతాంగానికి కొంతమందికి రుణమాఫీ అమలు కాలేదనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తుంది. సో అలాంటి రైతులకు ఎప్పటివరకు అయ్యే అవకాశం ఉంటుంది? కుటుంబాన్ని నిర్ధారించడానికి మాత్రం పూర్తిగా అది గవర్నమెంట్ తరపేనండి. బ్యాంకుల దగ్గర ఇది కుటుంబం అని మనం చెప్పడానికి కూడా ఆధారం మనకి ఏమి ఉండదండి. ఓకే. కొంతమంది రైతులు అంటే డిసిసిబి బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నటువంటి రుణం తీసుకున్నటువంటి రైతులు కూడా మాకు వేరే చోట్ల గోల్డ్ లోన్ తీసుకున్నాము, మాకు రుణమాఫీ మాత్రం రాలేదు అని కూడా వాళ్ళు కూడా వాదన వినిపిస్తున్నారు. సో వేరే చోట గోల్డ్ లోన్ ఉంటే రైతు రుణమాఫీ జరగదా? అట్లా ఏం లేదండి. గోల్డ్ లోన్కి దీనికి ఏమి సంబంధం. క్రాప్ లోన్ కంపల్సరీగా ఫస్ట్ ప్రయారిటీ మాఫీ అవుతుంది. సో ఒక కుటుంబంలో కేవలం క్రాప్ లోన్ మాత్రమే 2 లక్షలు మించకూడదు, ఇతర వ్యక్తిగత లోన్లు కానీ గోల్డ్ లోన్ కానీ లోన్లు పరిగణలోకి తీసుకోరండి. ఓన్లీ క్రాప్ లోన్కి రుణమాఫీ, పంట రుణానికి రుణమాఫీ. ఓకే. ఇంకా ఎంతమంది ఖాతాదారులు అంటే 2 లక్షల రూపాయల రూపు రుణం ఉన్న ఖాతాదారులు మన శాఖ పరిధిలో ఎంతమంది ఉండొచ్చు? మన బ్రాంచ్ పరిధిలో ఒక 40 బ్రాంచ్ నుంచి 40 మంది ఉంటారండి. సొసైటీ నుంచి ఇంకొక 1,400 మంది ఉన్నారండి. ఏదేమైనా ఆగస్ట్ 15th లోపు మాత్రం ఖచ్చితంగా రుణమాఫీ జరుగుతుందంటారు? జరుగుతుంది సార్, కంపల్సరీ. మొత్తంగా ప్రతి రైతుకు అవగాహన కల్పించే ప్రయత్నం బ్యాంకర్లు అయితే చేస్తున్నారు. నేరుగా బ్యాంకర్లను సంప్రదించండి, అక్కడ నోడల్ ఆఫీసర్ల వ్యవస్థ ఇప్పటికీ పనిచేస్తుంది. వాళ్ళ దగ్గర సమస్య పరిష్కారం కాకపోతే ఉన్నతాధికారులు కూడా సమాచారం ఇచ్చి రైతుకు అవగాహన కల్పించడంతో పాటు సమస్య పరిష్కారం కోసం బ్యాంకింగ్ వ్యవస్థ పనిచేస్తుందని చెప్తున్నారు ఖమ్మం రూరల్ డిసిసిబి మేనేజర్. ఏదేమైనా మీకు ఎటువంటి సమస్యలున్నా, లోటుపాట్లున్నా, అవగాహన ఉన్నా, ఎన్పిఏ మార్కింగ్ని అన్మార్క్ చేయాలన్నా స్వయంగా ఒక లిఖితపూర్వకంగా రిక్వెస్ట్ లెటర్ రాసినా కానీ దాన్ని పూర్తి స్థాయిలో ఆ అకౌంట్ని పరిశీలించి దాన్ని ఫ్రీజ్ నుంచి మళ్ళీ బయటికి తీసుకొచ్చి అన్మార్క్ చేసి
రైతులు రుణమాఫీలా చేసేందుకు తమ వంతు ప్రయత్నం అయితే బ్యాంకులు చేస్తున్నారు. ఇది వీడియో స్నాప్ రిపోర్ట్ ఉదయ్ RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.